ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, మీకు నా ఈ సాయంకాల వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ శుక్రవార దినమంతయు మనలను కాచి కాపాడి నడిపించిన విధానమును బట్టి ఆ ప్రభువునకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనతో ఈ శుక్రవారపు దినము ముగుస్తోంది కనుక ఈ దినమంతా కాచి కాపాడిన దేవునికి మొదట కృతజ్ఞతలు చెల్లిస్తూ మరలా ఆయన గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఈ రాత్రి కొరకు మనము ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రివైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసిన గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నేను మీ మధ్య ఉన్నాను, మీ కన్నీటిని తుడుచువాడను నేనే అని వాగ్దానం చేశారు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చారు. అంతేకాకుండా పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదు, ఏ అపాయమో నీ గుడారమును సమీపించదని ఇలాగున ఎన్నో వాగ్దానాలు నాయన మీరు మా జీవితంలో మాకు ఇస్తూ వస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. గతించిన దినములు, వారములు, మాసములన్నిటిని బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దినము వెంట దినమును ఇస్తూ మమ్మలను ఎందుకు కాపాడుతూ, ఎందుకు రక్షిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తున్నారో అందుకొరకై మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను మీరు వాడుకొనమని మిమ్మును మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి నాయన ఈ దినమంతా మమ్మను కాపాడినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున నాయన మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నన్ను ఎరిగిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను ఎరిగిన వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారితో పాటు నాయన ఈ యూట్యూబ్ ఛానల్లో నన్ను ఎరుగని వారు కూడా ఎందరో ఉన్నారు. నన్ను ఎరగని వారి కొరకు, నన్ను ఎరిగిన వారి కొరకు, మా ఆత్మీయ బిడ్డల కొరకు, మా కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి ప్రతి అవసరతను మీరు మాత్రమే తీర్చగలిగిన సామర్థ్యమున్న నా దేవుడు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్మమన్నారు. ఆ నమ్మకము చొప్పున నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, భూమి మీద మానవ జాతి మనుగడకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని తీర్చుకోవడానికి మానవుడు మిమ్మును ఎరుగని వానిగా ఈ లోకములో జీవిస్తూ ఎన్నో తప్పుడు దారులను ఎన్నుకొని విగ్రహాలకు నాయన అలవాటు పడిపోయి నాయన ఎన్నో చేతుబడులకు గురి అయిపోయి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంటూ ఉన్నారు. అలా రక్షణ లేని వారందరికీ, మిమ్మును ఎరుగని వారందరికీ యేసునామమున రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మంత్రశక్తుల చేత బంధింపబడిన వారికి యేసునామమున విడుదల కలుగును గాక. దయ్యాల చేత బంధింపబడిన వారికి దయ్యముల నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, క్రైస్తవ్యము తప్పుడు సిద్ధాంతము అన్న వారందరూ కూడా మారుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నేను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్వార్థికులను మీరు లేవనెత్తారు. వారు ఆయా గ్రామాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఎంతోమంది వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి వారందరినీ మీరు దర్శిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీరు ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న మీ దాసుల ద్వారా నోట నుంచి బయటకు వచ్చిన ప్రతి సువర్తమానము వినేవారందరి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా నాయన మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నాయన విశ్వాసమునకు కర్తవు, దాన్ని కొనసాగించు వాడవైన మీ వైపు చూస్తూ కొండల తట్టు నాకు కనులెత్తు చూస్తున్నాను, ఎవరు నాకు సహాయము చేయగలరు? యెహోవాయే నాకు సహాయము అని కీర్తనాకారుడు దావీదు గారు చెప్పినట్లుగా మీ వైపు చూస్తూ విశ్వాసముతో నిరీక్షణ కలిగిన వారి జీవితాలలో వారి నిరీక్షణ ఎన్నటికీ వారిని సిగ్గుపరచనీయకుండా దయగల మా తండ్రి మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహము కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరి బిడ్డల కొరకు తల్లిదండ్రులు చేసే ప్రతి ప్రయత్నానికి
మీ కృప చూపించి మీ కార్యములు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు కొంతమంది బిడ్డలు వివాహ వయసు వచ్చిన వారు గుర్తుకు వస్తున్నారు. చాలామంది నాయన మీ జ్ఞాపకాలలో ఉన్నారు. నా మట్టుకైతే కొంతమంది బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి జీని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. మరి బిడ్డతో పాటు మరి డింపు కన్ని కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఒకవేళ నాయన మరి కిరణ్ గారు, సుధమ్మ గారు వారి బిడ్డ కుమారుడు మరి షారోన్ సంకీర్తన కొరకు వివాహ విషయంలో ఏమైనా ఆలోచనలు చేస్తుంటే వారి విషయంలో కూడా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. అంత మాత్రమే కాకుండా మరి రైడ్ బ్యాంకులో ఉన్నటువంటి దయగల మా తండ్రి మరి రత్నకుమారి గారు యోసేపు గారికి ఇచ్చిన కుమార్తె కొరకు వారి కుమారుడి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా వివాహ వయసు వచ్చి ఉన్నారు. వివాహ విషయంలో వారు కూడా తల్లిదండ్రులు చేసే ప్రతిఫలమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా ప్రభు నేను మరిచి ఉండినట్లయితే వారి విషయంలో కూడా సాయం చేయండి. అంతేకాకుండా హారిక కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆ యవన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మీరు యవన వయసులో ఉన్నటువంటి ఈ బిడ్డలందరికీ తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలకు మా ప్రార్థనలకు యేసునామమున పెళ్లి సంబంధాలు కుదురునుగాక సహాయం చేసి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి వారికి నేను ఊరటను మీరు దయచేయండి. అప్పులు తీర్చుకునే మార్గము దయచేయండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్న వారికి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబములో భార్యాభర్తల మధ్యలో గొడవలతో బాధపడుతున్న వారికి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్నదమ్ముల మధ్యలో సమాధానము, అక్క చెల్లెండ్ర మధ్యలో సమాధానము, కుటుంబములో నెమ్మది సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్నీ ఉన్న సమాధానం లేని కుటుంబాలలో సమాధానం యేసునామమున కలుగునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, ఈ రాత్రి అందరైతే మరి నేలపైన ఆకాశములో సముద్రం మీద ప్రయాణాలు చేస్తున్నారు. అలా ప్రయాణిస్తున్న వారందరికీ కూడా క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రమాదాలను నాయన మీరు ఆపమని అణకట్టమని ప్రార్థిస్తున్నాం. అపవాది చేసే ప్రతి ప్రయత్నము యేసు నామమున లయమవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప ప్రతిఫలమునిస్తూ ఉంది అని మీరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించారు. ఈరోజు ఎంతమంది ఉదయకాలము నుండి నేను ఉపవాసము ఉన్నారో వారి ఉపవాస ప్రార్థనలన్నిటికీ కూడా నజరేయుడగు యేసు నామమున గొప్ప ప్రతిఫలము కలుగునుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కొంతమంది నూతన గృహాలు కట్టించుకోవాలని ఆశపడుతున్నారు, నూతన వాహనాలు కొనాలని ఆశపడుతున్నారు. వారి కొరకై యేసు నామమున ద్వారములు తెరవబడునుగాక. గృహాలు కడుతూ ఉన్నటువంటి వారి గృహాలు పూర్తి కావడానికి ఏ విధమైన ఆటంకములు లేకుండా సహాయం చేయండి. వారిలో మా ప్రియులు నా తండ్రి మరి మాచర్ల కిరణ్ గారిని బట్టి మరి సుధమ్మను బట్టి మీకు స్తోత్రాలు. వారు కూడా నూతనంగా నిర్మించుచున్న గృహ నిర్మాణం పూర్తి కాబోతోంది. ఆ విషయంలో మీరు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. అందును బట్టి కూడా వందనాలు, దీవించండి. ఇంకా ఎవరైనా ప్రభువా ఏదైనా యేసునామమున ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే వారికి సహాయం చేయండి. ఉద్యోగ విషయంలో కూడా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం దొరుకుటకు సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు. బాప్తిస్మం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు బలపరచండి. నా తోటి సేవకురాండ్రని వారి బిడ్డలను మీరు బలపరిచి మీ పరిచయలు బలముగా వారిని మమ్మను వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాము. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, ఇంతవరకు మాకు చేసిన ప్రతి విధమైన సహాయమును బట్టి, మీ సన్నిధిని బట్టి, మీరిచ్చిన సంతోషము, సమాధానము, సర్వ సంపదలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా బ్రతికిన కాలమంతా నమ్మకముగా బ్రతకడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా మేము అపవాది చేత మోసపోకుండునట్లుగా మీ లేఖనాల వెలుగులో నిజమును ఎరిగిన వారై, సత్యమును ఎరిగిన వారై, మోసము చేసే వారి చేతిలో మోసపోకుండా మమ్మను ఆపమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే వందనాలు తండ్రి. నీవు గొప్ప జ్ఞానము కలిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడవు గనక నాయన మీ జ్ఞానము చేత మమ్మును మా బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుంటున్నాము తండ్రి. ఈ రాత్రి ప్రశాంతమైన నిద్రను మాకందరికీ దయచేయండి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా దయగల మా తండ్రి మరి మీరు మీ దర్శనాలు మాకు దయచేయమని
ప్రార్థన చేస్తుంటున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశ నాయకులను, అధికారులను దీవించండి నాయన. మరి వరదల చేత మునిగి బాధపడుతున్నటువంటి వారు, ఎంతగానో అన్ని కోల్పోయినటువంటి వారికి ఆదరణనిస్తున్నటువంటి వారిని దీవించండి. మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా మెల్లరిని మీరు ఆకడ కొరకు సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుమని ఈ ప్రార్థనా మనవులన్నీ యేసుక్రీస్తు నామమున మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికి సమాధానము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మీకు శుభరాత్రి.